రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానంపై అందరి కళ్ళు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదంటే టీడీపీ జైత్రయాత్రకు వైసీపీ కళ్ళమేస్తుందా? ఓడేదెవరు గెలిచేదెవరు? సిక్కోలు పార్లమెంట్ సీట్లో గెలుపెవరిది? అధికార పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందా? సిక్కోలు పార్లమెంట్ లో వెలమ వర్సెస్ కాళింగ మూడోసారైన వైసీపీ జెండా ఎగురుతుందా? క్రాస్ ఓటింగ్ అనుకూలించేదెవరికి? వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్ సక్సెస్ అవుతుందా? శ్రీకాకుళం పార్లమెంట్ లో గెలుపెవరిది అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, అధికార పార్టీ తరపున పేరాడ తిలక్ బరిలోకి దిగారు. వరుసగా 2 పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడు మూడోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి జెండా పాతాలని వైసీపీ అదే లక్ష్యంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ అమలు చేసింది. దీంతో 2024 ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా ఎవరు గెలుస్తారో అన్న చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రభావం ఎక్కువ. నియోజకవర్గంలో 10,23,974 లక్షల మంది ఓటర్లున్నారు. కాళింగ, వెలమ, తూర్పు కాపు వంటి బీసీ కులాలు ఇక్కడ కీలకం. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ భారీగా నమోదైంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 74.99% ఓటింగ్ నమోదైంది. 2014లో 74.36%, 2019 ఎన్నికల్లో 74.48% పోలింగ్ నమోదైంది. గత ఏడాది కంటే పోలింగ్ పెరగడంతో అధికార విపక్ష నేతలు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ విజయం సాధించామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని, క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ రామ్మోహన్ నాయుడు వర్గం చెబుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపుతో హ్యాట్రిక్ కొడతానని ధీమాలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే రామ్మోహన్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019లో మరింతగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 7 స్థానాల్లో 5 చోట్ల వైసీపీ విజయం సాధించిన 6,000 ఓట్లతో రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో రామ్మోహన్ కు క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న నమ్మకం బలంగా ఉంది. క్రాస్ ఓటింగ్ భయం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి, 2019లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థి ఎవరైనా కింజారపు ఫ్యామిలీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. 2014లో 1,27,572 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రామ్మోహన్ 2019లో 6,653 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఈసారి సిక్కోలు ఎన్నికల లెక్కలు మారబోతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ బరిలోకి దిగడంతో సామాజిక అస్త్రం పనిచేస్తుందని లెక్కలేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంట్లో గెలుపొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే టీడీపీకి ఓట్లు ఎక్కువ రావడం, 2019లో మరింత క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ సీరియస్ గా తీసుకుంది. క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ప్రతిసారి వెలమ సామాజిక వర్గం ఓట్లు రామ్మోహన్ కు పడుతున్నాయని, ఈసారి అంత సీన్ లేదంటోంది వైసీపీ. గతంలో మెజార్టీలు వచ్చిన శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఓటమి అంచుకు తీసుకెళ్తాయన్న నమ్మకంతో ఉన్నారు పేరాడ తిలక్. ఎమ్మెల్యేల గెలుపోటముల కంటే ఎంపీ అభ్యర్థుల కుల సమీకరణలే క్రాస్ ఓటింగ్ కు దారితీస్తాయని అంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు పక్కాగా వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వెలమ వర్సెస్ కాళింగుల మధ్య జరిగిన సమరంలో కింజారపు కుటుంబం పైచేయి సాధిస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాన్ని చూసుకుని రామ్మోహన్ కోటేయాలని స్థానిక ప్రజాప్రతినిధి పిలుపునివ్వడం సంచలనం రేపింది. వెంటనే తేరుకున్న రామ్మోహన్ మైకు లాక్కోవడంతో వివాదం ముగిసింది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యాన జనంలోకి వెళ్లడంతో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలకు కలిసొచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. టెక్కలి, పలాస, ఇచ్చాపురం, ఆముదాల వలసల్లో తనకు మంచి ఓట్లొస్తాయని, తన సామాజిక వర్గం అండగా నిలుస్తుందని తిలక్ చెప్పుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో మాదిరి కాళింగుల ఓటు బ్యాంకు పార్టీలకు అతీతంగా తిలక్ వైపు తిరిగిందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పేరాడ తిలక్ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయడం, జిల్లాలో విస్తృత పరిచయాలు, బలమైన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. 2019 వైసీపీ హవాలోను విజయ పతాకం ఎగరవేశామని, ప్రజా వ్యతిరేకత కలిసొస్తాయని టీడీపీ భావిస్తోంది. రామ్మోహన్ ఘన విజయంతో హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్లంటున్నారు. రామ్మోహన్ నాయుడు మెజార్టీ పెరుగుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోంటే పేరాడ పార్లమెంటుకు వెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.